ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో మీద నేను ఆల్రెడీ మన మెయిన్ ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను. కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన ఇది చాలా ట్రెండింగ్‌లో ఉంది. మళ్ళీ చాలామంది అడిగారు. ఇప్పుడు ఇంకా బాగా ఉంటదని అనుకుంటున్నాను నేను. చూపిస్తాను ఒకసారి చూడండి. కామెంట్ చేయండి. அதையும் தாண்டி புனிதமானது அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో కానీ బీట్ అయితే చాలా బాగుంటది. నాకు ఫస్ట్ వీడియో కంటే ఇది బాగా నచ్చింది నాకు. మేబీ మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే డెఫినెట్‌లీ నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కువ కష్టమైతే ఏముండదు ఇందులో. చాలా సింపుల్ ప్రాసెస్‌గా చెప్పేస్తాను. ఓకేనా? ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇందులో ఫోటోస్ అనేది నేను మీకు ఇవి ఇవి కొన్ని ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. మీకు ఒకవేళ ఫోటోస్ కావాలంటే కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా పెడతాను మీకు. చాలా బాగున్నాయి అవి. టోటల్ మొత్తం వాల్‌పేపర్ ఫోటోసే ఉంటది. చాలా బాగుంటది. దీన్ని మీరు రెమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తది. క్వాలిటీ కనిపిస్తది బాగా. ఓకే. నేను ఇంకోటి వీడియో క్వాలిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలని కూడా నిన్న ఈవినింగ్ వీడియోలో ఎండింగ్‌లో చెప్పాను. చాలామంది ఎండింగ్‌లో చూడలేదనుకుంటా. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇక్కడ మనకైతే ఫస్ట్ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో అనేది మనకు సెంటర్‌లో అయితే చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది నాకు. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి వేరే ఫోటో పెడతాను. ఓకే. అంటే ఈ ఫోటోస్ అనేది ఒకటే సైజ్‌లో ఉంటది. ఇప్పుడు నేను వేరే సైజ్‌లో ఉన్న ఫోటోనే పెడతాను. చూస్తున్నా ఏదైనా ఒక ఫోటో కనిపిస్తదేమో. ఓకే. ఈ ఫోటో పెడతాను. ఈ ఫోటో పెట్టగానే ఆ ఫోటో అనేది సరిగ్గా కనిపించదు. ఇక్కడ చూసుకుంటే మీరు. ఓకే. అప్పుడే మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ షేప్‌లోకెళ్తే ఇక్కడ మీరు ఎడిట్ షేప్‌ని అయితే కొంచెం ఆ ఫోటో అనేది కొంచెం సైజ్ అనేది పెంచుకోవాలి మీరు. పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం ఇలాంటివి చేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి ఫోటో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇలా. ఓకే. ఇక్కడ మీకు 2 షేప్స్ కూడా ఉంటది. ఈ 2 షేప్స్ మీకు ఎక్కువ డిస్టర్బెన్స్‌గా ఉంటది. దీన్ని హైడ్ చేసుకోవచ్చు. కానీ దీనితోటి వీడియో లుక్ చాలా బాగుంటది కాబట్టి అవి హైడ్ చేయకండి. ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి. ఓకేనా? బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా! ఓకే. ఫోటో కూడా క్లియర్ కట్‌గా అయితే ఉంది. దాని తర్వాత ఫోటోస్ అయితే ఇక్కడ మనకు 3 గ్రూప్స్ అయితే ఉంటది. ఈ గ్రూప్స్ అనేది యానిమేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. చాలా ఈజీ ఉంటది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరైతే ఫోటో ఎక్కడి నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. నేను పెడతాను. వేరే ఫోటోని పెడదాం. ఫోటో పెట్టాను. కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే పక్కన అనేది బ్లర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది. ఇది హైడ్ చేసేయండి. ఇలా కనిపిస్తది. హైడ్ చేయకపోతే ఇలా. అంటే ఒకవేళ మీరు రీప్లేస్ పెట్టేటప్పుడు మీ 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 ఫేస్ అనేది డబుల్ ఫేస్‌గా ఉంటే అది చాలా వర్కౌట్ అవుతుంది. బాగా కనిపిస్తది. ఇక్కడ కనిపిస్తున్న హెడ్ అయితే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తలేదు. బాగుంటది. కాబట్టి ఈ 3 గ్రూప్‌లో మాత్రం చేంజ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటది. దీంట్లో కూడా మీరు కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా. ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫోటోస్ అయితే అవి నేను ఇక్కడ చూపించేది మీకు మల్టీ ఫోటోస్ ఉన్నాయి. కానీ మీకు ప్రాజెక్ట్ ఇచ్చిన దాంట్లో మాత్రం ఒకటే ఫోటో ఉంటది. ఎందుకంటే ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది. వాల్‌పేపర్‌కి 1 ఎంబీ ఉన్నాయి అవి. క్వాలిటీ బాగున్నాయి. రెమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేస్తే ఇంకా బాగుంటది. మీరు అందుకోసమే నేను చెప్పాను. కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా నేను ఫైల్ అయితే పెడతాను. దాని నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గర్ల్ ఫోటో. ఓకే. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నారు కదా! ఓకే. మంచి సాంగ్స్ కూడా పాడతారు. అంతే దాని తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. జై హింద్.